రోజు ఏదో ఒక చోట మహిళలపై దాడులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సమాజం తలదించుకునే ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒంటరిగా నివసిస్తున్న మహిళపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను గాయపరిచాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర్లలో చోటు చేసుకుంది. పంచాయతీరాజ్ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్న మహిళ స్థానికంగా ఒంటరిగా నివసిస్తుంది. ఓ వ్యక్తి వచ్చి ఇంటి తలుపు తట్టాడు. ఆమె డోర్ తెరవడంతో లోపలికి వచ్చి కత్తితో బెదిరించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆమెను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, రోజు ఏదో ఒక చోట మహిళలపై దాడులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి న్యూస్ మనం రోజు చూస్తున్నాం. అయితే సమాజంలో తలదించుకునే ఘటనలు చోటు చేసుకుంటున్న పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడున్న స్థానికులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఒంటరిగా ఉన్న మహిళపై అయితే అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ మహిళ కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఆమెపై అత్యంత పాశవికంగా అయితే ప్రవర్తించాడు ఆ ఉదంతుడు. అయితే దీనికి సంబంధించి మొత్తంగా అయితే పల్నాడు జిల్లా మాచర్లలో ఈ యొక్క ఘటన చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సత్తెనపల్లికి చెందిన మహిళ ఆ ఉద్యోగం రీత్యా మాచర్లలో ఒంటరిగా ఉంటున్నారు. భర్తకు దూరంగా ఉంటున్న ఆమె తన అక్క కుమారుడు దత్తత తీసుకుని గుడ్ ఫ్రైడే సందర్భంగా సత్తెనపల్లికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా గుర్తు తెలియని వ్యక్తి తలుపు కొట్టడంతో ఆమె తలుపు తీసింది. అయితే అతను ఏదైతే మంచినీళ్ళు కావాలని అడగటంతో మంచినీళ్ళు తీసుకొస్తానికి లోపలికి వెళ్ళిన ఆ మహిళ తీసుకొచ్చి ఆయనకి ఇవ్వగా ఆ వెంటనే మంచినీళ్ళు తీసుకొని వెంటనే ఆమెని పట్టుకొని ఆ నోట్లో గుడ్డలు కుక్కి కత్తితో బెదిరించాడు. ఆ కత్తితో బెదిరించిన అనంతరం ఆమెని అయితే లోపలికి తీసుకెళ్లిపోవడం జరిగింది. ఆ ఇంటి లోపలికి అయితే అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆమెని ఆ దుస్తులు లేకుండా చేసి కాళ్ళు చేతులు కట్టేసి అమానుషంగా అయితే గాయపరిచి పరారైన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఆమెకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అయితే ఎవరైతే దత్తత తీసుకున్న కుమారుడు తన స్నేహితులకి ఇంటికి పంపించాడు. అయితే వారు వచ్చి పరిస్థితిని గమనించి ఈ దారుణంపై పోలీసులకి సమాచారం ఇచ్చారు. దీంతో మహిళా పోలీసులు వచ్చి బాధితురాలని అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని నిందితుడిని త్వరితగతిన పట్టుకోవాలని కూడా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఐజీ సర్వశేష త్రిపాఠిని ఫోన్ ద్వారా కోరటం జరిగింది. అలాగే వెంటనే మాచర్ల పోలీసులు అలాగే పల్నాడు ఎస్పీ ప్రాంతానికి చేరుకోవడం, ఎస్పీ అక్కడికి ఏదైతే హాస్పిటల్ కి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మాచర్లలో ప్రస్తుతానికి వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ మహిళలపై అతి దారుణంగా వ్యవహరిస్తున్న ఈ ఘటనలు చూస్తే ఏదైతే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే మాచర్ల ప్రజలు ఉంది. అయితే దీని మొత్తంగా పోలీసులు అయితే ఈ యొక్క కేసు ఛేదించే విధంగా సీసీ ఫుటేజ్లు అవన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.